ఇంగ్లీష్లో. ఐ ఫీల్ లైక్ అని, ఐ ఫీల్ లైక్ ఎక్కువగా అమెరికన్స్ వాడతారు దీన్ని, ఐ ఫీల్ లైక్ అని. మామూలుగా మనం ఏం చెప్తామంటే చూడండి, ఐ వాంట్ టు అని చెప్తాం. ఐ వాంట్ టు ఈట్, ఐ వాంట్ టు ఈట్ పిజ్జా. ఇది మనం చెప్పేది, ఐ వాంట్ టు ఈట్ పిజ్జా. నేను పిజ్జా తినాలనుకుంటున్నాను అంటే ఇది నా కోరిక అని, ఇది నా కోరిక అని. అదే ఎక్కువగా అమెరికన్స్ ఏం చెప్తారంటే చూడండి, దీన్నే సేమ్ సేమ్ ఎలా చెప్తారంటే ఐ ఫీల్ లైక్ ఈటింగ్, ఐ ఫీల్ లైక్ ఈటింగ్ పిజ్జా. ఇది అది చెప్పేది. కాబట్టి ఐ వాంట్ టు ఈట్ పిజ్జా అన్న, ఐ ఫీల్ లైక్ ఈటింగ్ పిజ్జా అన్న ఒకటే మీనింగ్, మనకి రెండింటికి కూడా ఒకటే. అంటే అది చేయటం నాకు ఇష్టం అని, అది చేయటం నాకు ఇష్టము అని చెప్పి. ఓకే, ఇది దీని యూసేజ్ అనమాట, ఐ ఫీల్ లైక్ అని. ఐ ఫీల్ లైక్ తర్వాత మీరు ఎప్పుడు కూడా ఐఎన్జీ పెట్టాలి. ఐఎన్జీని మనం జెరండ్ అంటాం, ఐఎన్జీని ఇక్కడ మనం జెరండ్ అంటాం. ఆ జెరండ్ గురించి పక్కన పెట్టేది. ఫీల్ లైక్ తర్వాత ఐఎన్జీ రావాలని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు ఎన్నన్నా సరే మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఐ వాంట్ టు ఈట్ పిజ్జా అన్న, ఐ ఫీల్ లైక్ ఈటింగ్ పిజ్జా అన్నా సరే ఒకటే అనమాట. అలాగే చూడండి, ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు ద బీచ్, ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు ద బీచ్. నాకు బీచ్కి వెళ్ళాలని ఉంది. చూడండి, ఫీల్ లైక్ తర్వాత ఐఎన్జీ వచ్చింది. ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు ద బీచ్. నేను బీచ్కి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను, నేను బీచ్కి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను. ఈ విధంగా మనం ఇక్కడ చెప్తాను. మీరు ఎన్నన్నా సరే చెప్పచ్చు, రైట్. ఇప్పుడు సబ్జెక్ట్ మార్చామనుకోండి, హీ పెట్టామనుకోండి, ఫీల్స్ అని పెట్టి, హీ ఫీల్స్ లైక్ వాచింగ్ ఏ ఫిల్మ్, హీ ఫీల్స్ లైక్ వాచింగ్ ఏ ఫిల్మ్. ఆయనకి ఇప్పుడు సినిమా చూడాలని ఉంది, హీ ఫీల్స్ లైక్ వాచింగ్ ఏ ఫిల్మ్, సినిమా చూద్దామని చెప్పి ఉంది, రైట్. షీ ఫీల్స్ లైక్ స్లీపింగ్ ఆన్ హర్ బెడ్. ఆవిడికి నిద్రపోదామనే ఉంది ఎక్కువసేపు. షీ ఫీల్స్ లైక్, ఇక్కడ ఫీల్స్ ఎందుకు వచ్చిందో మీకు తెలుసు, ఎందుకంటే మనకి షీ వచ్చింది సబ్జెక్టు. ఇక్కడ ఫీల్స్ ఎందుకు వచ్చింది, హీ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఫీల్స్ అన్నీ ప్రజెంట్ టెన్సే. వెర్బ్కి ఎస్ ఫామ్ వచ్చినా సరే ప్రజెంట్ టెన్సే, రైట్. కాబట్టి మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఎక్స్ప్రెషన్ తీసుకున్నా మీరు గమనించండి, అక్కడ మనకి గ్రామర్ కనబడుతుంది. మీరు ఏది తీసుకున్నా సరే వాడు ఈ షీట్ వస్తే ఎస్ ఫామ్ పెట్టాలి, అవి లేకపోతే మామూలుగా ఉండాలి అనేది మనకు చెప్తారనమాట. కాబట్టి చూడండి, ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు ద బీచ్, నాకు బీచ్కి వెళ్ళాలని. ఈ ఫీల్స్ లైక్ వాచింగ్ ఏ ఫిల్మ్, ఆయనకి సినిమా చూడాలని. షీ ఫీల్స్ లైక్ స్లీపింగ్ ఆన్ హర్ బెడ్, ఆవిడకి మంచం మీద ఎక్కువసేపు నిద్రపోవాలని చెప్పి ఉంది అని చెప్పి మనం చెప్తాం. ఓకే, రైట్. మరి ఇప్పుడు నెగిటివ్లో చెప్పాలంటే అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పాలంటే, రైట్. ఐ డోంట్ ఫీల్ లైక్ స్టేయింగ్ హియర్. ఇది మాత్రం పక్కా, ఐఎన్జీ మాత్రం పక్కాగా రావాల్సింది. నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్ అని చెప్పి మనం చెప్తాం. అదే ఇక్కడ హీతో చెప్పామనుకోండి, డస్ నాట్ అని వస్తుంది. హీ డజంట్ ఫీల్ లైక్ ప్లేయింగ్. ఆయనకి ఆడాలని చెప్పి అనిపించటం లేదు, అతనికి ఆడాలని చెప్పి అనిపించటం లేదు. ఈ విధంగా మనం పాజిటివ్ సెంటెన్స్ చెప్తాం, నెగిటివ్ సెంటెన్స్ చెప్తాం. సబ్జెక్టులు అన్నీ కూడా మనం మార్చేస్తూ ఉంటాం. అలాగే చూడండి, షీ డస్ నాట్ ఫీల్ లైక్ స్టడీయింగ్. ఆవిడికి చదవాలని చెప్పి అనిపించటం లేదు. ఈ విధంగా మనం, రైట్. మీకు తెలుసు, డూ కానీ డస్ కానీ వస్తే మనం అది ప్రజెంట్ టెన్స్లో చెప్తున్నాము, ప్రజెంట్ టెన్స్లో నెగిటివ్లో మనం దీన్ని చెప్తాం. అదే మనం డిడ్ నాట్ అని పెట్టామనుకోండి, అది పాస్ట్ టెన్స్కి నెగిటివ్. డిడ్ నాట్ అని చెప్తే పాస్ట్ టెన్స్లో అతనికి చెయ్యాలని చెప్పి అనిపించట్లేదు, పాస్ట్ టెన్స్లో అతనికి చెయ్యాలి అని చెప్పి అనిపించటం లేదు అనేది మనం ఇక్కడ చేస్తాం అన్నమాట. ఓకే, రైట్. అతనికి సినిమాకి వెళ్ళాలనిపించలేదు, పాస్ట్ టెన్స్లో. కాబట్టి ఇక్కడ డిడ్ రావాల్సిందే.
did not like, he did not feel like, he didn't feel like going to a movie, going to a movie. అది he did not feel like going to the movie. She did not feel like కుకింగ్. ఆవిడికి వండాలని చెప్పి అనిపించలేదు అని. పాస్ట్ టెన్స్ అనిపించలేదు. ఈ విధంగా మనం రకరకాల సెంటెన్సెస్ చెప్తాం. ఫీల్ లైక్ ఇక్కడ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఒకటే ఉంది, మనం అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోవాలి. ఎవరెప్పుడు ఎక్కడ వస్తుందో మనకు తెలియదు. కానీ మనకి ఫీల్ లైక్ వచ్చింది అనుకోండి, అమ్మో ఇదేదో కొత్తగా ఉందిరా అని చెప్పి అనుకోకూడదు. ఫీల్ లైక్ అన్నా ఐ వాంట్ టు అన్నా సరే రెండు ఒకటే. సింపుల్ ఇంగ్లీష్ అంటే ఐ వాంట్ టు అంటాం. కొద్దిగా క్లాస్గా చెప్పాలంటే ఐ ఫీల్ లైక్ అని చెప్పి అంటాం. రైట్. బట్ ఈ విధంగా మనం ఎన్నన్నా సరే వాక్యాలు మనం దీన్ని రాసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ రూల్ ఏంటంటే ఫీల్ లైక్ అనేటువంటి వర్డ్ పక్కన, ఫీల్ లైక్ అనే వర్డ్ పక్కన మీరు ఐఎన్జీ ఫాము రాసుకోవాలి. రైట్. ఐ ఫీల్ లైక్ స్విమ్మింగ్. నాకు ఈత కొట్టాలని లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ స్విమ్మింగ్. నాకు ఈత కొట్టాలని లేదు. నాకు నిన్న ఈత కొట్టాలనిపించలేదు. ఐ డిడెంట్ ఫీల్ లైక్ స్విమ్మింగ్ ఎస్టర్డే. ఐ డిడ్ నాట్ ఫీల్ లైక్ స్విమ్మింగ్ ఎస్టర్డే. డిడ్ నాట్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా పాస్ట్ టెన్స్ అనమాట. అదే మనం ఇప్పుడు చూడండి, హీ ఫీల్స్ లైక్ ప్రజెంట్ టెన్స్లో హీ షీట్ వచ్చినప్పుడు ఎస్ ఫామ్ వచ్చింది. హీ ఫీల్స్ లైక్ ట్రావెలింగ్. ఆయనకి ప్రయాణం చేయాలని చెప్పి ఉంది. హీ ఫీల్స్ లైక్ ట్రావెలింగ్. దీనికి నెగిటివ్ ఏంటండి, హీ డజంట్ ఫీల్ లైక్ ట్రావెలింగ్. దీన్ని మనం పాస్ట్ టెన్స్లో చెప్తే హీ డిడెంట్ ఫీల్ లైక్ ట్రావెలింగ్ అనేది మనం ఇక్కడ చెప్తాం అన్నమాట. కాబట్టి ఫీల్ లైక్ పక్కన ఎప్పుడు కూడా మనకి ఐఎన్జీ రావాలి. ఐఎన్జీ వచ్చిన తర్వాత దాని మీనింగ్ ఏంటి అంటే ఐ వాంట్ టు డూ, ఐ ఫీల్ లైక్, ఐ వాంట్ టు ఈట్ ఏ మ్యాంగో, ఐ ఫీల్ లైక్ ఈటింగ్ ఏ మ్యాంగో. రైట్. మీకు ఇది బాగానే అర్థమైంది అనుకుంటా. మీకు అర్థమైంది అని చెప్పని అనిపిస్తే కనుక మీరు కామెంట్స్లో మీకు మీ ఓన్ సెంటెన్సెస్ ఒక 5-6 రాసి నాకు పంపించండి. నేను వాటిని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ముందు మీకు ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. నా వీడియోలో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి రాబోయే రోజుల్లో. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ.